అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ। ఈ రోజు ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం। దానికంటే ముందుగా కొన్ని అంశాలు రోజు లెక్కనే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది। రైట్, మొత్తం మీద సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు నవోటల్ దగ్గర। నవోటల్లో ఇలా సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు। ఎందుకు ఈ సిఎల్పి సమావేశం అంటే దాదాపు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి। 6 మంత్రి పదవి పోస్టులకు ఖాళీలు ఉన్నాయి। కాకపోతే డజన్ మందికి మీద దీనికి పోటీ పడతా ఉన్నారు। ఇక తారాస్థాయికి చేరిన కుమలాటలు కాదు, బయటకే బహిర్గత పరుస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ మేము మంత్రి రేసులో ఉన్నోళ్ళం అనుకునేటోళ్ళు ఎమ్మెల్యేలు మొత్తం మీద బయటకు బహిర్గత పరుస్తా ఉన్నారు। ఆ అంశాలు మనకు కనబడతా ఉన్నాయి। అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయికి చేరుకున్నాయి। ఇక నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంకు బండి దగ్గర ఉన్న 125 అడుగుల విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహానికి సంబంధించి తాళాలు ఓపెన్ చేసిండ్రు కానీ ఇంతవరకు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ పూలమాల వేసిన పాపాన పోలే అంబేద్కర్ విగ్రహానికి। ఇలా చాలా అంశాలునే మాట్లాడుకునేటానికి పోతా ఉంటే ఎటువంటి అంశాలు వస్తే దానికి తగ్గట్టు మనం మాట్లాడుకుంటా పోదాం। రైట్, ఇలా మొదగాలు ఆంధ్రజ్యోతిలో చూసుకుందాం ఎటువంటి వార్తలు వచ్చినాయి అనేది। ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతున్న వార్తలు ఏందయ్యా అంటే దుబాయ్లో 2 తెలంగాణ వాసుల హత్య, వారిని నరికి చంపిన పాకిస్తానీ, మరో 2 పైన దాడి, విద్వేషంతోనే హత్య, చంపిన తరువాత మత నినాదాలు, అందరూ స్థానికంగా పేరొందిన బేకరీలో సహోద్యోగులు, మృతుల్లో ఒకరిది నిర్మల్ మరొకరిది నిజామాబాద్ జిల్లా అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది। మృతుడు అష్టపు ప్రేమ్ సాగర్ పాస్పోర్టు అని చెప్పేసి పాపం బతుకు తెరువుకు పోయి దేశం పోయి అక్కడ ఇంకో దేశం ఆయనతోని హత్యకు గురైండ్రు తెలంగాణ వాసులు 2। అందరూ బేకరీలోనే పనిచేస్తూ ఉన్నారట। మరి ఎక్కడ లొల్లిలు వచ్చినాయి, ఎక్కడ కొట్లాటలు వచ్చినాయి తెలియదు కానీ మరి మతం నినాదాలు చేసిండట। చంపిన తర్వాత ఆ వ్యక్తి పాకిస్తాన్కి చెందిన వ్యక్తి అట చంపినోడు। మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం। పాపము శోకసంద్రంలో మునిగిపోయి ఉంటాయి వాళ్ళ కుటుంబాలు। వారిని నరికి చంపిన పాకిస్తానీ మరో 2 పైన దాడి చేసిండట। ఏం రోగం పుట్టిందో ఏం కథనో నరికి చంపిండ్రట। ఆదుకోవాలి, వాళ్ళ మృతదేహాలు ఇంటి దాకా వచ్చేదాకా చర్యలు తీసుకోవాలి అండ్ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది। దుబాయ్లో 2 తెలంగాణ వాసులను ఒక పాకిస్తానీ దారుణంగా నరికి చంపాడు, మరో 2పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు। కిందటి శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది। మృతుల్లో ఒకరు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ 40 సంవత్సరాలు, ఇంకొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అని, గాయపడ్డ 2 కూడా తెలుగువారేనని తోటి ఉద్యోగులు చెప్పిండ్రు। మృతులు గాయపడ్డ 2 ఈ ఘోరానికి పాల్పడిన పాకిస్తానీ, అందరూ దుబాయ్లోని ఒక ప్రఖ్యాత బేకరీలో పనిచేస్తుండ్రు। పని ఒత్తిడి ఇతర కారణాలకు మత విద్వేషం కూడా తోడవడంతో దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, వారిని చంపిన తర్వాత అతడు మతపరమైన నినాదాలు చేసిండని తెలుస్తోంది। బేకరీ యాజమాన్యం ఈ దారుణానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతోంది। విషయం ఏమాత్రం బయటకు తెలిసినా ఉద్యోగాల్లోంచి తీసేస్తామని యాజమాన్యం హెచ్చరించడంతో ఉద్యోగులు భయపడుతున్నారని తెలిసింది। అక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వాళ్ళేనే సమాచారం। ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది। బేకరీ యాజమాన్యం చూడు, మీ ఇంట్లోకైతే అట్లనే దాచిపెడతారా? వాళ్ళ ఇంట్లోకైతే అట్లనే దాచిపెడతారా? అనుల్లా దాచిపెట్టి పాపం ఎటువంటి సమాచారం ఎక్కడికి పోకుండా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటారట। మరి వాళ్ళకేం చెడ్డ పేరు వస్తుందని అనుకున్నారో, మరి వాళ్ళ మీద ఏమైనా దాడులు చేస్తారని అనుకున్నారో తెలియదు కానీ మొత్తం మీద ఈ పరిస్థితి అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ ఈ తెలంగాణలోకి చెందిన వాళ్ళేనట ఎక్కువ, మన తెలంగాణ బిడ్డలేనట, మన తెలంగాణ వాసులేనట। ప్రభుత్వం వీళ్ళ పట్ల చర్యలు తీసుకోవాలి కంపల్సరీ। ప్రభుత్వం ఆ మృతదేహాలు ఇంటికి వచ్చేదాకా సహాయపడాలి, ఆ కుటుంబాలకు అండగా నిలవాలని ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున కోరుకుంటున్నాం। రైట్, ఇక ఇది దేశం పోయి పాపం గాడ జీవిడి ఇవ్వాల్సిన పరిస్థితి చూడుర్రి। ఆ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అక్కడ పనికి ఈ కథ ఈ కార్ఖాన చూసి ఆచితూసి అడిగేసి ముంగడికి తీసుకోవాలి వాళ్ళని। ఇక మే మొదటి వారంలో కలెక్టర్ల బదిలీలు, ఈసారి పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం, పథకాలపై ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు, జూన్ 2 వరకు విస్తృతంగా కార్యక్రమాలు, నేటి సిఎల్పి సమావేశంలో సీఎం దిశానిర్దేశం అని చెప్పేసి ఇక మొదలైంది మళ్ళా ఇక అయిపోయింది కదా।
ఇప్పుడు మళ్ళీ ప్రజలు 6 గ్యారంటీల మీద పడతారు. అందుకని మొన్ననే 4 నెలల కిందమే బదిలీలు చేసిండ్రు. ఈ బదిలీల బంతాట తప్ప ఇంకేమీ లేదు రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి. ఒకటే బదిలీల బంతాట తప్ప చేసింది ఏమీ లేదు. వాళ్ళ ఆడ సెట్ అవుతుండ్రు, వాళ్ళ ఆడ మంచి పని చేస్తుండ్రు. అక్కడి వాతావరణం వాళ్ళకి అలవాటు పడిపోతుంది, వాళ్ళు మంచిగా పని చేస్తున్నారన్న మోపుకు వాళ్ళని ఇంకో దగ్గరికి బదిలీ చేస్తుండ్రు. ఇక చెప్పుర్రి వాళ్ళు ఎక్కడ సమర్థవంతంగా పని చేయగలుగుతారు? ఊకూక బదిలీలు ఊకూక ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ పోతే వాళ్ళు ఎక్కడ బతుకుతారు? వాళ్ళు ఎక్కడ సమర్థవంతంగా పని చేయగలుగుతారు? కొత్త వాతావరణం కొత్త ప్లేస్కు పోయి సెట్ అయ్యే వరకే 3-4 నెలల పొద్దు పడుతుంది. ఆ 3-4 నెలలు పొద్దు అయిపోయేలోపు ఇక మొత్తం మీద అక్కడ నుంచి బదిలీ చేసే కార్యక్రమం మొదలు పెట్టుకుంటా ఉన్నారు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు. ఈ బదిలీల బంతాట తప్ప ఇంకేమీ లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ఇక మరి ఆయనకి ఎసొంటోళ్ళు కావాలన్నా ఎసొంటి వ్యక్తులు కావాలన్నా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. కానీ మొత్తం మీద ఈ బదిలీల బంతాట్లే కొనసాగుతూ ఉన్నాయి. ఇక భూభారతి రైతుల చుట్టం చెప్పినట్లే బంగాళాఖాతంలోకి ధరణి పీడకల భూ వివాదాలు లేని తెలంగాణే మా లక్ష్యం. గత సర్కారు రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపింది, చట్టాలని చుట్టంగా మార్చి 1000 ఎకరాలు కొల్లగొట్టిండ్రు. రైతులు అన్నం పెట్టి గౌరవించేలా సమస్యలు తీర్చండి. రెవెన్యూ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. నా జన్మ ధన్యమైంది. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకు ధన్యమైంది సారు? అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొంటున్నందుకు జన్మ ధన్యమైందా? చెప్పినట్టు కాదు, చేతలలో చూపెట్టుండ్రి. ఇప్పుడు చెప్పంగానే అయిపోదు, ఇళ్ళలకంగానే పండగ కాదు. ఇలా చెప్పిండ్రు కదా, చెప్పినట్టు ధరణిలో కొన్ని లోటుపాట్లునే అవి భర్తీ చేస్తే సరిపోతుంది అన్నప్పటికి కూడా అవి భర్తీ చేస్తే సరిపోతుంది, ఆ లోటుపాట్లు సవరిస్తే సరిపోతుందని మీకు కూడా తెలుసు. కానీ ఎందుకు ఆ ప్రభుత్వం పెట్టింది మేమెందుకు కొనసాగించాలి, మా ప్లేస్లో మేము కొత్త చట్టాన్ని తీసుకొస్తాం, దానికి భూభారతి అని పేరు పెడతామని చెప్పేసి అంగు ఆర్భాటాలకు ఈ పని చేస్తూ పెట్టింది. కానీ ఇళ్ళలకంగానే పండగ కాదు. కాబట్టి చెప్పినంత ఎంత ఈజీగా చెప్పినరో అంతే ఈజీగా పని వరుస చేసుకుంటూ పోతే జనాలు కూడా ఆదరిస్తారు, హక్కున చేర్చుకుంటారు. ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జన్మ ధన్యమైందట. ఎందుకు ధన్యమైంది సారు? అవినీతి ఆరోపణలు రెవెన్యూ శాఖలో ఎదుర్కొంటున్నందుక లక్షల ఎకరాలు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మింగుతాండు, మొత్తం మీద వాళ్ళ అనుచరుల పేర్ల మీద చేపించుకుంటాండా అని చెప్పేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నందుకు మీ జన్మ ధన్యమైపోతుందా? వాస్తవానికి చెప్పాలంటే ఎంత ముద్దుగా ఎంత సంబరపడి ఎంత పెద్ద ఎత్తున ఓపెన్ చేసిరో. ఇక అందులో తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టిండ్రు. మరి ఎంతవరకు కరెక్టో ఏం కథనో తెలియదు. అది తెలంగాణ తల్లి విగ్రహం లెక్క లేదు అని చెప్పేసి చాలా మంది దాని మీద విమర్శలు లేవనెత్తుతా ఉన్నారు. చేతుల బతుకమ్మ తీసేసిండ్రు. తెలంగాణ ప్రతిమ అక్కడ కనబడట్లేదు, తెలంగాణ చిహ్నము తెలంగాణ బిడ్డలు హక్కున చేర్చుకునేటట్టుగా అక్కడ కనబడతలేరని. సరే ఏదేమైనప్పటికి కూడా ఇక వీళ్ళు ఇంతే చెప్పినంత పండుగ లెక్క ముందడికి తీసుకుపోతే అందరికీ మంచిదే. చూద్దాం ఏం చేస్తాను మరి, దీంట్లో ఎట్లా ముంగడికి పోతారనే అంశాలు మనం రానున్న రోజులలో చూద్దాం. రైట్. ఇక ముంగిట్లో పరిష్కారం. అక్రమంగా పట్టా అయిన ప్రభుత్వ వక్ఫ్ దేవాదాయ భూదాన్ భూములకు మోక్షం. హక్కుల రికార్డులో తప్పుల సవరణకు ఛాన్స్. పాసు పుస్తకాల్లో భూమి పటం మ్యుటేషన్కు ఎకరానికి 2500, సవరణలకు 1000. ఇక భూభారతి నిబంధనలతో ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక మేడే నుంచి గిగ్ వర్కర్ల భద్రత చట్టం కార్మికులకు కానుక. ముసాయిదాపై అభిప్రాయం సేకరించండి, దేశానికి మార్గదర్శకంగా ఉండాలి అని చెప్పేసి ఈ గిగ్ వర్కర్లకు సంబంధించి జొమాటో వర్కర్లు, జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇటు పోతే జెప్టో కానీ ఇట్లా మనం ఆర్డర్ పెట్టిన 10 నిమిషాలలోనే వస్తువులు ఏవైతే మనకి ఇంటికి తీసుకొస్తారో అందుబాటులోకి తీసుకొస్తారో వాళ్ళని గిగ్ వర్కర్లు అంటారు. ఈ జొమాటో ఇటువంటి కంపెనీల పనిచేసేటోళ్ళను గిగ్ వర్కర్లు అంటారు. ఆ గిగ్ వర్కర్లకు కొత్త కానూన్ తీసుకురానున్నది రాష్ట్ర సర్కార్. దేశంలోనే నెంబర్ 1గా నిలవాలి అని చెప్పేసి ఈ గిగ్ వర్కర్ల భద్రతా చట్టం తీసుకొని వస్తా ఉన్నారు. చూద్దాం మరి ఏం చేస్తారు, దాంట్లో ఎటువంటి అంశాలు పొందుపరుస్తారు అనేది. ప్రజావాణి అర్జీల తీరును పరిశీలిస్తా, డాష్ బోర్డు లైవ్ యాక్సెస్ నాకు ఇవ్వండి, జిల్లాల్లో ప్రజావాణి డాష్ బోర్డును రాష్ట్ర డాష్ బోర్డుతో లింకు చేయండి రేవంత్ అని చెప్పేసి. ఏమో మరి లింకు చేయమని ఏమన్నా మరి అవకతవకలు ఉన్న వాటిని ఆగం చేస్తారా, లేకపోతే వాళ్ళని ఏమన్నా అది చేసుకుంటారా తెలియదు. కానీ మొత్తం మీద ఆయన పర్యవేక్షిస్తారట. ఈ ప్రజాభవన్లో ఏమంటారు, ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టినాం, గోడలు బద్దలు కొట్టినామని చెప్పేసి ప్రజావాణి కార్యక్రమాలు పెడతారు కదా వారానికి 2 రోజులు. ఆడ కనీసం అధికారులు ఉండరు, మంత్రులు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు, ముఖ్యమంత్రి ఉండడు. ఆయన పోయింది 2 సార్లు ప్రజావాణి కార్యక్రమానికి. అర్జీలను పరిశీలిస్తారట. దాదాపు 3-4 లక్షల అర్జీలు వచ్చినాయట ప్రజావాణి కార్యక్రమంలో. ఇంతవరకు వాటికి సమస్య పరిష్కారం చూపెట్టింది లేదట. మరి ఇది కూడా గట్లనే ఉంటుందా, లేకపోతే ప్రజావాణి లెక్క
పట్టించుకోకుండా కేర్లెస్గా పక్కకు వాడేస్తారా లేకపోతే నిజంగా చెప్పినట్టుగానే ముంగడికి పోతారా చూద్దాం. చేస్తే మంచిదే, చేస్తే అందరికీ మంచిదే, రైట్. ఇక ఇక్కడ ఒకటి, అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి 4 ఉత్తర్వులు విడుదల చేసిన సర్కారు. ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి వర్గీకరణ ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు, 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షలకు సిద్ధంగండి, యువతకు మంత్రి దామోదర పిలుపు, ఆయనకు మాదిగ ఉపకులాల సంఘాల నేతల కృతజ్ఞతలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. అయితే ఈ వర్గీకరణ కోసం పోరాడిన, ఈ వర్గీకరణ కోసం కొట్లాడిన మందకృష్ణ మాదిగనే దీని పట్ల సంతృప్తిగా లేరు అనే ముచ్చట్లయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేశంలో తొలి అడుగు మొదగాలు రాష్ట్ర సర్కారే మొదలుపెట్టింది కాబట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొంతమందికి న్యాయం చేకూర్చేటట్లున్నాయి, కొంతమందికి అన్యాయం చేకూర్చేటట్లున్నాయి అని చెప్పేసి అవి కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర సర్కార్ ముంగడికి పోతే అందరికీ మంచిది. ఇక ఈ పరిస్థితి ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక జాబుల కట్ట, జాబు నోటిఫికేషన్లట, పండుగలట, జాబుల పండుగకు అందరు సిద్ధంగా అండి, అందరు సన్నద్ధంగా అండి అని చెప్పేసి వీళ్ళు చెప్పిండ్రు. మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నీటి మూటలు అయిపోయినాయి కదా ఆ మాట లెక్క ఈ మాటలు కాకుండా చూసుకోండి. ఈ సంవత్సరం లోపు ఆ పోయిన సంవత్సరం ఎట్లా పోయింది, ఈ సంవత్సరం అన్నా మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి. ఇప్పటికే రిటైర్ అయిన 9,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఉద్యోగాలు వీటిని భర్తీ చేయండి. అట్లనే ఇంకా కొత్త నోటిఫికేషన్లు వేసుకుంటా ముందడికి పోతే నిరుద్యోగులు కూడా హక్కున చేర్చుకుంటారు. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇయ్యలేదు, మాట మార్చిండ్రు. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. నిరుద్యోగ భృతి లేదు, అది లేదు, ఇది లేదు. ఒక 6,000 నోటిఫికేషన్లు తప్ప సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇలా సంవత్సరంన్నర పొద్దుల అంటే దాదాపు 16 నెలల పొద్దయితా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కనీసం 6,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదట. పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో 55,000 ఉద్యోగాలు అవి మేమే ఇచ్చినామని చెప్పేసి మా ఖాతాలో కలుపుకొని సంకలు గుద్దుకుంటా ఉన్నది సర్కారు. ఇది నీటి మూటల లెక్క కాకుండా ఆ నోటిఫికేషన్లు ఏవైతే ఇస్తామని అన్నారో ఆ నోటిఫికేషన్లకు ఏమంటారో తొందర నోటిఫికేషన్లు జారీ చేసి జాబులు భర్తీ చేయండి. ఇక వక్ఫ్ సవరణ చట్టానికి తెలంగాణలో అమలు చేయరాదని సర్కారు నిర్ణయం. ముస్లిం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చ. 17న ప్రకటించనున్న పిసిసి అధ్యక్షుడు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఏదైతే ఈ వక్ఫ్ సవరణ ఉన్నదో ఆ సవరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి లేదు అని చెప్పేసి ఇటు అసదుద్దీన్ ఓవైసీ పెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీలు చేస్తూ ఉన్నారు, సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ వక్ఫ్ సవరణ చేయడానికి లేదు అని చెప్పేసి మరి దీంట్లో అంతరార్థం ఏంది ఏం కథ తెలియదు. ఈ వక్ఫ్ సవరణ చేయడానికి లేదు అని చెప్పేసి వాళ్ళతోని భేటీలు జరిపినరట. మొత్తం మీద ఈ 17వ తారీఖు నాడు పిసిసి అధ్యక్షుడు ప్రకటిస్తాడట. మరి ఏం ప్రకటిస్తారో ఏం కథనో తెలియదు. రైట్, పైసలు ఇస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వడగొట్టమంటుండ్రు, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటుండ్రు, బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఖర్చు భరిస్తామంటుండ్రు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, మొత్తం మీద కాంగ్రెస్ పాలన బాగలేదు, ఆగమైనము, రియల్ ఎస్టేట్ డమాలైంది, బిల్డర్లకు అసలు బతుకుదెరువు లేదు, కోట్లు పోసి కొన్నాము, ఇలా లాసులలో ఉంటాము, ఒక్క బిల్డింగ్ కూడా అమ్ముడు పోతలేదు, ఉన్న మొత్తం యావదాస్తిని వాటి కోసం దార పోసినాము, ఇలా కాకపోయినా రేపు అమ్ముడు పోతాయి, అచ్చినాయి, మనం పెట్టిన పెట్టుబడి అత్తనన్న చాలు అని చెప్పేసి కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తా ఉన్నారట బిల్డర్లు. ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం డమాలైపోయింది. మళ్ళీ ఏమన్నంటే నిజాలు ఒప్పుకోరిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇక అవసరమైతే పైసలు ఇస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వడగొట్టుకుండ్రి, ఎమ్మెల్యేలను కొనుండ్రి అని చెప్పేసి చెప్తా ఉన్నారట. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని వడగొట్టాలంటూ చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఖర్చును తాము భరిస్తామంటూ అంటున్నారని తెలిపిండ్రు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదని అంటున్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని జోస్యం చెప్పిండ్రు. సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి ప్రసంగించిండ్రు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పిండ్రు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దుబ్బాక నుంచి భారీగా కార్యకర్తలు తరలిస్తామని తెలిపిండ్రు. మొత్తం మీద ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. ఇంకొకటి అయితే
ఇక్కడ కాంగ్రెస్ పాలిస్తున్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ రాష్ట్రాల్లో ప్రజల పట్ల ఆ పార్టీ విశ్వాసఘాతుకానికి పాల్పడుతుంది. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని అటకెక్కించింది ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, దేశం మొత్తం మీద ఇదే పరిస్థితి ఉన్నది. దేశంలో బీజేపీ పాలన కూడా ఏం సక్రమంగా ఉన్నదని ఎవరు అంటలేరు. సరే, కాంగ్రెస్ను అక్కడ పోయి దూషిస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ, కానీ ఇక్కడ దేశంలో ప్రధానమంత్రి పాలన కూడా ఏం చక్కగా లేదు. సామాన్యుల నడ్డి విరిచేటట్టే ఉన్నది, సామాన్యుల నాగం చేసేటట్టే ఉన్నది. ఏమన్నంటే పేదలను కొట్టి పెద్దలకు పంచుతా ఉన్నాడు. ఇక్కడ రైతు భరోసా ఇయ్యద్దు, రైతులకు పైసలు పంచి పెట్టద్దు, ఇంకా పోతే కొన్ని ప్రజల జీవన విధానాలు మెరుగుపడేటట్టు కొన్ని పథకాలు అమలు చేయొద్దు. కానీ కార్పొరేట్ సంస్థలకు పెద్ద ఎత్తున రుణాలు మాఫీ చేయాలి, సబ్సిడీలు కలిగియాలి కార్పొరేట్ సంస్థలకు. అది మోడీ విధానము. మొత్తం మీద అక్కడికి పోయి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తెలంగాణలో HCU భూములకు సంబంధించిన వివాదానికి సంబంధించిన అంశాలు మాట్లాడినరు నరేంద్ర మోడీ. ఒకసారి ఆ అంశాలు మనం చూద్దాం. తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు, వన్యప్రాణులను ప్రమాదంలో పడేయడం, పర్యావరణ విధ్వంసమే కాంగ్రెస్ శైలి. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై పరోక్షంగా ప్రధాని మోదీ ఆరోపణలు. ముస్లింలపై మీకంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుణ్ణి చేయండి. వక్ఫ్ చట్టంతో పేద ముస్లింలకు లబ్ధి. 2013 నాటి యూపీఏ చట్టంతో భూమాఫియాకే లాభమని స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. కొన్ని అంశాలు వక్ఫ్ చట్టంలో ఏవైతే కొన్ని అంశాలు ఉన్నాయో ఆ అంశాలు కొన్ని సవరణ చేసుకొస్తా ఉన్నారు, కొన్ని మార్పులు చేర్పులు చేసుకొస్తా ఉన్నారు. ఆల్రెడీ ఉభయ సభలలో బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరనే ఆగిపోయింది. మొత్తం మీద ఈ వక్ఫ్ చట్టానికి తీవ్ర ఎత్తున ముస్లింలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ వక్ఫ్ చట్టంలో మార్పులు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయొద్దు అని చెప్పేసి అది చేస్తా ఉన్నారు. మోడీ ఏం చేస్తా ఉన్నాడట అంటే ఈ వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకొచ్చి హిందూ ఓటు బ్యాంక్ ఏదైతే ఉన్నదో దాన్ని మళ్లించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారని ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఒక రకంగా ఇంకో కొంతమంది ఈ వక్ఫ్ చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని సవరణ కోరుకునేటోళ్ళు కొంతమంది మాత్రము వక్ఫ్ సవరణ మంచిదే, వక్ఫ్ సవరణ తీసుకురావడం వల్ల అసలైన నిరుపేద ముస్లింలకు న్యాయం జరుగుతుంది. ఈ భూములు ఎవరు దానం చేస్తా ఉన్నారు, ఈ స్థిర ఆస్తులు ఎవరు దానం చేస్తా ఉన్నారు, దానం చేసిన వాళ్ళు ఎవరు, కొంతమంది ఇది వక్ఫ్ భూములే అని చెప్పేసి ఆక్రమించిన వాళ్ళు అసలైన భూ యజమానులు ఇప్పటికి తిరుగుతానే ఉన్నారు. దాదాపు 9 లక్షల ఎకరాలకు పైచిలకు భూములు ఉన్నాయి దేశంలో. అన్నిటిని కలుపుకుంటే 36 లక్షల స్థిరచర ఆస్తులున్నాయి, ఎకరాల స్థిరచర ఆస్తులున్నాయి అని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ వక్ఫ్ సవరణ వల్ల అసలైన ముస్లింలకు, పేద ముస్లింలకు లబ్ధి పొందుతారు అని చెప్పేసి మోడీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక అయితే ఈ అడవుల గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు అని చెప్పేసి ఈయనకి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ HCU భూములకు సంబంధించి మాట్లాడిన మంచిగానే ఉన్నది, కానీ అక్కడ కేంద్రం నుంచి వచ్చిన నావీ రాడార్ ఏదైతే ఉన్నదో 2900 ఎకరాలైన దామగుండం అడవులను ఆక్రమిస్తున్నప్పుడు నావీ రాడార్ ఇక్కడనే పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నప్పుడు అడవులు యాదికి రాలేదా సారు? దానికి ఎందుకు అడ్డుకట్ట వేయకపోతిరి, దాన్ని ఎందుకు మాట్లాడకపోతిరి? ఎందుకంటే అది కేంద్రానికి సంబంధించింది కాబట్టి. HCU యూనివర్సిటీగా కూడా కేంద్రానికి సంబంధించిందే. కాకపోతే ఈ 2004లో ఏదైతే 2004లో చంద్రబాబు నాయుడు బిల్లీరావు కప్పచెప్పినప్పుడు కూడా ఎవరు మాట్లాడలే. బీజేపీ నాయకులు ఒక్కరు మాట్లాడలేదట. ఒక్కరు కూడా కనీసం నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదట 2004లో. మొత్తం మీద ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాము. బుల్డోజర్లను పంపిస్తా ఉన్నారు, అడవులను నాశనం చేస్తా ఉన్నారు అని చెప్పేసి. సరే, HCU భూముల మీద స్పందించారు, మంచిగానే ఉన్నది, కానీ ఈ దామగుండం అడవులు నరికేస్తా ఉన్నారు. దామగుండం అడవుల్లో పెద్ద కార్చిచ్చు రాజేసుకుంది. మొన్నటికి మొన్న మనం చూసినాము. ఆ నావీ రాడారు పెడితే ఇక్కడ దుర్భరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో పీల్వడానికి ఆక్సిజన్ కూడా లేదు. మూతులకు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక మరి రాబోయే కాలంలో రేషన్ కార్డుల మీద ఆక్సిజన్ సిలిండర్ అందిస్తామని చెప్పేసి ఎన్నికల హామీలల్లా, ఎన్నికల మేనిఫెస్టోలలో పెట్టుకొని తిరుగుతారో ఏందో తెలియదు, కానీ మొత్తం మీద ఈ పరిస్థితి. నావీ రాడార్కి సంబంధించి ఒక్క అంశం మీద కూడా స్పందించలే. ఘోరమైన రేడియేషన్ ఉంటుందట రష్యాలో ఉన్నదానికంటే ఎక్కువగా 100 రెట్లు ఎక్కువగా రేడియేషన్ ఉంటుందని నావీ రాడార్ చేయబట్టి. వాళ్ళు చెట్లు పెడతారు, మళ్ళీ చెట్లు పెంచుతారు అంటే మొక్క ఎక్కడ, మహావృక్షం ఎక్కడ, 100 సంవత్సరాలు ఉన్న వృక్షాలు ఎక్కడ, ఇప్పుడు నాటిన మొక్క ఎక్కడ అన్నట్లు మొత్తం మీద నావీ రాడార్ విషయంలో మాట్లాడలే.
ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు బీజేపీ పార్టీకి కానీ అడవుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇక కేసీఆర్కు మాట్లాడే అర్హత ఉన్నదా అని అంటే 8% గ్రీనరీ పెంచిండ్రు కేసీఆర్ హయాంలో. హరితహారం అనే కార్యక్రమం పెట్టి 8% గ్రీనరీ పెంచిండ్రు. మళ్ళీ దానికి ఉపాధి హామీ పైసలు మళ్ళించిండ్రు అట్లా ఇట్లా అని చెప్పేసి. ఏమి లేదు, ఉపాధి హామీ పనులు చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే ఈ పనులు చేపించేటోళ్ళు. మొక్కలు అట్లనే సేమ్ ఉపాధి హామీ పని ఏడైతే చూపెడతారో ఆడబోయి చేసుకుందరు కదా. ఎత్తు పల్లాలు సమానము, నేలను సమానం చేసుడు ఇట్లాంటి కార్యక్రమాలే ఉంటాయి. సరే, దాదాపు 2.5 కోట్లకు పైగా మొక్కలు నాటిండ్రు బీఆర్ఎస్ హయాంలో. ఇక వాటిని మళ్ళీ మోనోకార్పస్ ఏవో చెట్లు నాటిరు ఏం కథ అని చెప్పేసి అప్పటికి పరిశోధనలు జరగలే. అవి నాటే నాటికి అవి ఆ మొక్కలని తెలియదు. విషాన్ని జిమ్ముడు కాదు, ఎక్కువగా ఆక్సిజన్ పీల్చుకుంటాయట, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాయట ఆ మొక్కలు. మామూలుగా చెట్ల గుణం ఎట్లుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలేస్తాయి. కానీ ఈ మొక్కలు మాత్రము ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాయట. అప్పటికి పరిశోధనలు జరగలే, అప్పటికి తెలియదు ఈ మొక్కలు నాటేటప్పటికి. ఇక మరి తెలియని దానికి ఎవరేం చేస్తారు చెప్పుండ్రి. రైట్, ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ రికార్డుల్లోనే కంచగచ్చిబౌలి భూమి అడవి అయి ఉంటే అటవీ శాఖ పరిధిలోనే ఉండేది. బీడుగా ఉండడంతోనే చెట్లు పెరిగి అడవిలా కనిపిస్తోంది. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు, రేపు విచారణ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. అవి ప్రభుత్వ భూములే. ప్రభుత్వ భూములైతే చెట్లను నరికి ఆగం పట్టిమన్నారా? కాదు కదా. ఇవి ప్రభుత్వ భూములైతే చెట్లను నరికి ఆగం పట్టిమన్నారా? మళ్ళీ మీరే ఒప్పుకుంటారా అవి అడవులు అని చెప్పేసి, మళ్ళీ మీరే అఫిడవిట్ దాఖలు చేసినారు అవి అడవులు కావని చెప్పేసి. ఇది ఎంతవరకు కరెక్టో ఇక మీరే ఆలోచన చేసుకోండి. హెచ్సియు భూములకు సంబంధించి అవి ప్రభుత్వ భూములే అని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేసినారు. నిన్న సీఎస్ శాంతికుమారి ఆగ మేఘాల మీద రహస్యంగా ఆ బృందం అక్కడికి పోయింది, ఢిల్లీకి పోయింది. సుప్రీంకోర్టు ధర్మాసనంలో ప్రముఖ న్యాయవాదులను కలిసే ప్రయత్నం చేసిండ్రు, అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. సరే, వదిలేసిండ్రు కాబట్టి అడవి అయింది కదా. అక్కడ వదిలేసిరు కాబట్టి అడవి అయింది. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. ఎంత మేరకు చెట్లుంటే అడవి, ఎన్ని చెట్లుంటే అడవి, ఎన్ని హెక్టార్ల విస్తీర్ణంలో పొదలు దట్టమైన చెట్లుంటే అడవి అని చెప్పేసి కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. ఆ నిబంధనల ప్రకారం ఇప్పుడు హెచ్సియు భూములు అడవుల కిందికే వస్తాయి. దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో అడవి ఉన్నది కాబట్టి ఒక 10 హెక్టార్లు 2 హెక్టార్లు ఉంటేనే అది అడవిగా నిర్ధారితమైంది. మొత్తం మీద జీవో 26 ప్రకారము తెలంగాణలో 23 or 26 ఉంటుంది. అది అడవి అని చెప్పేసి అడవి అని వీళ్ళే ఒప్పుకుంటారు. మళ్ళా అది అడవి కాదని చెప్పేసి అఫిడవిట్ అది వదిలేసిరు కాబట్టి అడవి అయిందంటే, అంటే ఇప్పుడు అడవి అయింది కాబట్టి వదిలేస్తేనే అడవి అవుతుంది ఎట్లయినా. ఇప్పుడు అడవి అయింది కాబట్టి మళ్ళీ దాన్ని నరుక్కుంటా పోతారా చెప్పుండ్రి? కాదు కదా అది. రైట్, ఇక ఆటో సుంకాల తాత్కాలిక నిలిపివేత సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ కార్ల కంపెనీలకు ఊరటనిచ్చేందుకే సుంకాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫోన్లపై 20% సుంకాలు కొనసాగుతాయి. అమెరికాకు చైనా భారీ జులక్, అరుదైన లోహాల ఎగుమతుల నిలిపివేత అని చెప్పేసి. ఏమో వీళ్ళ లొల్లులు మళ్ళీ చిలికి గాలివాన్ అయినట్లు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తారా ఏంది అనేది అర్థమైతలేదు. ఈ చైనా అమెరికా లొల్లులు ఇంకా ఒడుస్తూనే లేవు. ప్రతీకార చర్యలు అంటే నువ్వెంత అన్నట్లు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మీద అతి అరుదైన లోహాల ఎగుమతుల నిలిపివేత చేసిండ్రు. అమెరికాకు చైనా భారీ జులక్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, చైనా భారీ జులకు, ఈయన జులకిచ్చుకుంటా పోతాను. 125% టారీఫులు, ఇక మళ్ళీ 20% సుంకాలు కొనసాగుతాయి. ఇంకా 20% పెంచిర్రు, అయిపోయింది. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక అమెరికా కొత్త జంటలకు వీసా అగ్ని పరీక్ష. ఇక అమెరికా వెళ్ళడం ఈజీ కాదు. ఎన్ఆర్ఐలను పెళ్లి చేసుకొని అమెరికాలు పోదాం, లేకపోతే అటు పోదాం ఇటు పోదాం అనుకునేటోళ్ళు అమెరికా పోయేటోళ్ళు జర జాగ్రత్తలు పడుండ్రి, ఈ విషయాలు తెలుసుకోండి. రైట్, అమెరికా వెళ్ళడం ఈజీ కాదు. అమెరికన్ను పెళ్లాడినా అక్కడికి వెళ్ళడం కష్టమే. ముగిసిన బైడెన్ వెసులుబాట్లు, ట్రంప్ నేతృత్వంలో వీసాలకు కఠిన టెస్టు, నిశిత పరిశీలన. ట్రంప్ను హత్య చేస్తా డబ్బులు ఇవ్వండి. అమెరికాలో తల్లిదండ్రులను అడిగిన 17 ఏళ్ల బాలుడు ఇవ్వకపోవడంతో వారి హత్య అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఎంత తారాస్థాయిలో ట్రంప్ మీద ట్రంప్ ఒక పిచ్చోడు అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఎంత తారాస్థాయిలో ట్రంప్ మీద వ్యతిరేకత పెరిగిపోతా ఉన్నది అమెరికాలో చూసుకోవచ్చు. జనాలందరూ రోడ్ల మీదకి వచ్చే ఇప్పటికే ప్లకార్డులు పట్టుకొని ట్రంప్ విధానాలు వెనక్కి తీసుకోవాలి, ఈ టారిఫ్లు సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి ధరల భారం మోయలేకపోతున్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసి ట్రంప్ ఒక పిచ్చోడు అని చెప్పేసి రోడ్లెక్కుతున్న పరిస్థితి. ఇప్పుడు ఇక అక్కడ వాళ్ళని పెళ్లాడినా ఇక్కడ నుంచి పోవడానికి ఇబ్బందే. ఘోరమైన పరిస్థితులు ఇవి.
రైట్. ఇక కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ కుంపటి, అరడజన్ ఖాళీలకు డజన్ల కొద్ది ఆశావహులు, హామీలు, సామాజిక ప్రాంతీయ న్యాయం కోసం అధిష్టానంపై ఒత్తిళ్లు, విస్తరణ స్థాయిలో నాయకుల్లో అసంతృప్తి, సామాజిక న్యాయం అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా మల్రెడ్డి, జానారెడ్డిపై నెపం వేసిన కోమటిరెడ్డి, మంత్రి పదవి రాకపోతే దేనికైనా సిద్ధమే, నా గొంతు కోసేందుకు ఒక కుటుంబం యత్నం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, రేవంత్ ఆహ్వానిస్తేనే వచ్చానన్న వివేక్ వెంకటస్వామి. రైట్. మొత్తం మీద ఈ మంత్రివర్గ విస్తరణ అనేది కుంపట్లెక్క మారిందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 6 మంత్రి పదవులకు డజన్ కంటే ఎక్కువనే పోటీ పడతా ఉన్నారు. డజన్ కంటే ఎక్కువనే మాకు కావాలి మంత్రి పదవి అంటే మాకు కావాలి మంత్రి పదవి, మాకు కావాలంటే మంత్రి పదవి, మాకు కావాలంటే మంత్రి పదవి అని చెప్పేసి ఒకరికి ఇయ్యద్దని ఇంకొకరు, ఇంకా వాళ్ళకి ఇయ్యద్దని ఇంకొకరు, ఇట్లా మంతనాలు జరుగుతూ ఉన్నాయట. ఇక ఇది మొత్తం మీద నిరవధిక వాయిదా అనుకోవాలి. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు అనుకోవాలి. ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి ఎన్నోళ్ళ, దాదాపు 6 ఖాళీలు ఉన్నాయి. గంతే, ఒక 6 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 6 ఖాళీలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో 6 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఈ 6 ఖాళీలకు దాదాపు 12 మందికి మీదనే పోటీ పడతా ఉన్నారట. మొత్తము 18 ఉంటే 18లో ఆల్రెడీ 12 కంప్లీట్ అయినాయి. ఈ 12లో 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 ఖాళీల కోసం 12 మందికి మీదనే ఆశ పడతా ఉన్నారట. మాకు కావాలంటే మాకు కావాలి అని చెప్పేసి ఈ 12 మందిలో 6 ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ 6గురిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 12 మందిలో అందరూ మంచి వాళ్ళేనట. మళ్ళా అందరూ మంత్రి పదవి రేస్లో ఉన్నోళ్ళేనట. మంచి వాళ్ళు అంటే ఇది వరకు ఉన్న లెక్కనే వాళ్ళు. కానీ మొత్తం మీద ఈ 12 మందిలో 6 మందిని ఎవరిని ఎంపిక చేయాలనేది తలపానం తోకకొస్తుందా ఉన్నదట అధిష్టానానికి. ఎట్లరా దేవుడా, ఎట్లరా భగవంతా అనే కాడుకొచ్చిందట. అందుకనే ఇది మొత్తం ఇక ఇక్కడికే స్టాప్ పెడతారని అనుకోవాలి మనం. ఈ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో అయ్యేటట్లేదు. ఇంకా 1-2 ఏళ్ళు జరుపుతారేమో అన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక ఇట్లా చేస్తే మాత్రం ఇంకా వ్యతిరేకత పెరిగిపోతుంది. అసలైన శాఖలకు ఇంతవరకు మంత్రులు లేని పరిస్థితి. విద్యాశాఖకు మంత్రి లేడు, రక్షణ శాఖకు మంత్రి లేడు, హోంశాఖ నాకు కావాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మొండి పట్టుదల మీద ఉన్నాడు. అస్సలు నాకు కావాల్సిందే, లేకపోతే మంచిగా ఉండదు అని చెప్పేసి అనేక ఆడికొచ్చిండ్రు. ఎంపీని గెలిపిస్తే ఇటు పోతే మునుగోడు నుంచి కానీ ఇటు సూర్యాపేట కానీ ఇటు భువనగిరి ఎంపీని గెలిపిస్తే, భువనగిరి ఎంపీని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి నీకే అని చెప్పినట్ట ఈ రాజగోపాల్ రెడ్డికి. నేను గెలిపించినా, నేను కష్టపడ్డా, ముఖ్యమంత్రి మంత్రుల రేంజ్లో అక్కడికి పోయి మెదకు ఇంకా కొన్ని జాగాలలో ఎంపీ టికెట్లు గెలిపించలేకపోయినరు. నేను ఒక్కడిని కష్టపడి చామల కిరణ్ కుమార్ రెడ్డిని నేనే గెలిపించిన. జానారెడ్డి నా పట్ల ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తా ఉన్నాడు, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు, నా ఉసురు దాకుతుంది అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి బహిర్గతంగానే ముచ్చట్లు చెప్పిండు నిన్నగాక మొన్న. ఇక దీని మీద స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటారు, జానారెడ్డి అసలు ఎక్కడా చెప్పలేదు, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యద్దని యాడా చెప్పలేదు. మరి ఆయన ఒపీనియన్ కావచ్చు. ఒకటే ఇంట్లో 2 మంత్రి పదవులు ఉండడము, 2కి మంత్రి పదవులు ఉండడం అనేది అంత కామన్ ముచ్చట్నే, ఉండద్దని ఏం లేదు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే గమ్మత్ అనిపిస్తా ఉన్నది. ఇప్పుడు ఒక బీసీ వ్యక్తిగా మీరు బీసీల కోసం కొట్లాట చేయాల్సింది పోయి, మీరు బీసీలకు ఇప్పియాల్సింది పోయి, బీసీల కోసం కొట్లాట చేయాల్సింది పోయి, ఇప్పుడు 6 42% బీసీ రిజర్వేషన్ అన్నారు కదా. ఈ మంత్రివర్గ విస్తరణ నుంచే మొదలు పెట్టని రేవంత్ రెడ్డి గారు ఎవరద్దన్నారు? ఈ మంత్రివర్గ విస్తరణ నుంచే ఇప్పటికి అసలు అక్కడ పార్లమెంట్లో అమలయ్యే సిచ్యువేషన్ కనబడతలేదు. ఇక్కడ వాళ్ళు పోయి ధర్నాలు చేస్తా ఉన్నారు ఈ 42% రిజర్వేషన్ కోసం. కానీ ఏ ఎంపీని కలుస్తలేరు, ఒక్క ఎంపీ ఉన్న పార్టీని కూడా పోయి కలుస్తలేరు వీళ్ళు. 42% రిజర్వేషన్ కు మీరు మద్దతు తెలుపుండి అని చెప్పేసి ఎవరిని పోయి కలుస్తలేరు. ఇక్కడ నుంచి మొదలు పెట్టుండ్రి. ఎట్లా వాళ్ళ ఆమోదం తెలపకపోతే నేను రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ముంగడు కొనసాగిస్తాను అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ నుంచే మొదలు పెట్టుండ్రి. ఇందులో 4 బీసీలకే ఇచ్చేయండి. ఇప్పుడు బీసీ మంత్రులు 2 ఉన్నారు కదా, ఒకటి కొండా సురేఖ, రెండోది పొన్నం ప్రభాకర్ ఉన్నారు కదా. పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఇండ్లకెళ్ళి 4 బీసీలకు ఇచ్చేయండి, అయిపోతే సామాజిక న్యాయం చేసినట్లయితుంది. ఇక గట్ల సామాజిక న్యాయం అడ్డం వస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డి అంటా ఉన్నాడట.
మల్రెడ్డి మొత్తం మీద ఆ సామాజిక న్యాయం అనే పదం అడ్డొస్తే, సామాజిక న్యాయం అనే ముచ్చట అడ్డం వస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి సవాల్ ఇసురుతా ఉందనట. ఈ ఒక్క ఎమ్మెల్యేనే కాదు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఏమో జానారెడ్డి మీదకి అట్లా లేచిండు, నాకు మంత్రి పదవి ఇవ్వడానికి అడ్డం పడతా ఉన్నారు అని చెప్పేసి. ఇక ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అయితే ఏకంగా గడ్డం వివేక వెంకట స్వామినే బీజేపీ పార్టీ తిరిగి వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీ తిరిగి వచ్చిండు, వేరే పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు ఇలా మంత్రి పదవులకు ఆశపడతా ఉన్నారు, నా మీద కుట్రలు చేస్తా ఉన్నారు, నాకు మంత్రి పదవి రాకుండా చెయ్యాలని చూస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు చూద్దాం. ఈ 6 ఖాళీలను భర్తీ చేయడానికి పెద్ద గగనమే అయిపోయిందట రాష్ట్ర సర్కారుకు. అధిష్టానం దగ్గర కొన్ని ప్రతిపాదనలు పోతా ఉన్నాయట. ఆ ప్రతిపాదనలు ఏంటంటే, ఒకసారి ఇగో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడిన మాటలు వినుర్రి. ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ గట్టు చేసి అమలు అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనారిటీ సోదరులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకైనా ఉన్నా నా గొంతు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చాను, దానికైనా ఇక్కడ బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇంకా మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. నా గొంతు లేస్తే వాళ్ళ గొంతు పోతుందని చెప్పేసి నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా గడ్డం వివేక వెంకట స్వామి మీద ఆ మాటలు మాట్లాడిండు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడిండు. మొత్తం మీద నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే మంచిగా ఉండదని చెప్పినట్టే అల్టిమేటం జారీ చేసినట్టే. అయితే గడ్డం వివేక వెంకట స్వామి కూడా దీనికి కౌంటర్ ఇచ్చిండు. ఏమని కౌంటర్ ఇచ్చిండంటే, నన్ను కాకా కుటుంబం అంటే ప్రజాసేవ చేసే కుటుంబం, కాకా కుటుంబం వస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాకా కుటుంబము ఇలా జాయిన్ అయితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి గడ్డం వివేక వెంకట స్వామి దగ్గరికి పోయి మరి రేవంత్ రెడ్డి 2 చేతులు జోడించి అడిగిండట. అందుకనే నేను కాంగ్రెస్ పార్టీలకు వచ్చినా, లేకపోతే నాకు అక్కడ కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఉండే దాన్ని వదిలిపెట్టుకొని వచ్చిన దమ్ముంటే నా మీద గెలిచి చూపెట్టుండ్రి, నా మీద అధ్యక్షుడు కాదు, నా కుటుంబం విమర్శలు చేసుడు కాదు, కాకా కుటుంబం అంటేనే ప్రజా సేవ చేసే కుటుంబం, ఎన్నో ఏళ్ళకెళ్ళి సేవలలో ఉన్నది కాకా కుటుంబం అని చెప్పేసి గడ్డం వివేక వెంకట స్వామి కౌంటర్ ఇచ్చిండు ప్రేమ్ సాగర్ రావు మాటలకు. మొత్తం మీద ఈ పరిస్థితులు అంతర్గత గుమ్ములాటలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇడిపోతే బీర్లా ఐలయ్య కావచ్చు, మల్రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మా వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కొంతమంది కావచ్చు, హైదరాబాదు ఇంకా కొన్ని జాగాలు 3 జిల్లాల నుంచి అసలు మంత్రులకు అవకాశమే లేదు, ఆ జిల్లాల నుంచే ఇవ్వాలి, జానారెడ్డికి గుర్తు లేదా, 30 సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించినప్పుడు గుర్తు లేదా, ఆ జిల్లాల నుంచి మంత్రులు లేరు అని గుర్తు రాలేదా అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండ్రు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఎంపీగా గెలిపియండి అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మనం మాట ఇయ్యలేం కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పిండ్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించే ప్రయత్నం చేసి రాజగోపాల్ రెడ్డికి ఆ మంత్రి పదవి ఇయ్యండి అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడిండ్రట. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కోసం తమ్ముడు త్యాగం చేస్తారా, లేదు మా అన్నకే ఉండని మంత్రి పదవి అంటాడా, లేకపోతే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలి, మా తమ్ముడికి ఏంటి నా మంత్రి పదవి తీసేయండి అని చెప్పేసి మాట్లాడతారా. ఇక ఇంకొకటి, ఇక్కడ దామోదర రాజనరసింహ హెలికాప్టర్ పాలన మీద చాలా విమర్శలు చేసిండ్రు. ఏదైతే హెలికాప్టర్ పాలన ఉన్నదో ఆ ఖమ్మము నల్గొండ జిల్లాలకే పరిమితం అయిపోయినాయి హెలికాప్టర్లు. వాళ్ళు అంటే హెలికాప్టర్ ఎక్కే సత్తా వాళ్ళకే ఉన్నది, హెలికాప్టర్ కొనగలిగే సత్తా కూడా వాళ్ళకే ఉన్నది. ఆ 2 జిల్లాల వేదికగానే కాంగ్రెస్ పార్టీ పాలన నడుస్తుంది అని చెప్పేసి దామోదర రాజనరసింహ తీవ్ర విమర్శలు చేసిండ్రు. నల్లగొండ మంత్రుల మీద, ఖమ్మం మంత్రుల మీద తీవ్రమైన విమర్శలు చేసిండ్రు. వాళ్ళకి చూడండి, ఇంకా మీరు అబ్జర్వ్ చేయరు, ఏడికి పోదామన్నా ఎక్కడికి పోదామన్నా వాళ్ళకి కావాలి హెలికాప్టర్. హెలికాప్టర్ లేనిది వాళ్ళకు తెల్లారది, హెలికాప్టర్ లేనిది పొద్దు కది.
ఇంకా అలుకుల మీద కూర్చుంటారట, అలుగుల మీద కూర్చుంటారట. మాకు హెలికాప్టర్ లేకపోతే మేము పర్యటనకు పోము, మాకు హెలికాప్టర్ ఇవ్వకపోతే మేము పోయేదే లేదు అని చెప్పేసి అల్పం చూపించుకుంటా ఉన్నారు, దర్పం చూపించుకుంటా ఉన్నారు. వాళ్ళు పాలన చేసేటందుకు రాలేరు, ప్రజలకు మంచి చేసేటందుకు రాలేరు, ఖాళీ వాళ్ళు రాజా భోగాలు అనుభవించేటందుకే వచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలకు పగ సాధింపు చర్యల కోసమే వచ్చిండ్రు అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ కుంపటి రాజుకుంటోంది. రాష్ట్ర కేబినెట్ లో 1/2 డజన్ ఖాళీలు ఉండగా ఆశావహులు డజన్లలో ఉండటంతో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేతలకు ఇచ్చిన ముందస్తు హామీలు, సామాజిక ప్రాంతీయ న్యాయం కోసం వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వాయిదా మంత్రాన్ని పాటిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక సమస్యలతో సతమతమవుతున్న అధిష్టానానికి తెలంగాణ కేబినెట్ విస్తరణ శిరోభారాన్ని తెచ్చిపెడుతోందనే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. ఇక తలకు మించిన భారమే కదా. ఆల్రెడీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అట్టడుగున పడిపోతా ఉన్నది, ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నది. దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కాబోతా ఉన్నదని చిలక పలుకులలో రాసుకొచ్చిండు. తొలి పలుకులలో రాసుకొచ్చిండు చిలక పలుకులలో. ఇక మొత్తం మీద అదే వాతావరణం అక్కడ కనబడతా ఉన్నది. దానికి తోడు మోడీ విమర్శలు చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ కాలేదు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలైనా కూడా తెలంగాణను బూచిగా చూపెట్టుకొని మందలం ఎక్కాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తా ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి బీజేపీ పసిగట్టి బీజేపీ ఆ విషయాలను దేశ స్థాయిలో ప్రచారం చేస్తా ఉన్నది. రైట్, మొత్తం మీద ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఒక కుంపటి లెక్క మారిపోయింది అధిష్టానానికి. ఇక్కడ ఈ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక 1800 కోట్ల డ్రగ్స్ స్వాధీనం, గుజరాత్ తీరంలో ఐసీజీ ఏటీఎస్ బృందాల ఆపరేషన్, సముద్రంలో పడేసి పారిపోయిన స్మగ్లర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక అకాల కలవరం, అనూహ్యంగా మారుతున్న వాతావరణం, ఎందుకు ఉన్నాయి నరుక్కుంటా పోన్రి, పచ్చదనం లేకుండా చేయండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇంకా పోతే భూమి వేడి పెరుగుతుంది. ఈ భూమి వేడి పెరగడం వల్ల ఇంకా ఈ మేలోనే దాదాపు రోన్లే కొట్టినట్టు కొడుతున్నాయి, రోకళ్ళు వలుగుతాయి అంటారు కదా, రోకళ్ళు వలుగుతాయి ఎండలు అని అంటారు కదా, రోన్లే కొట్టినట్టు కొడతా ఉన్నాయి ఎండలు. ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో 50 డిగ్రీలకు మీద పెరుగుతాయట ఉష్ణోగ్రతలు. ఉన్నట్టుండి వానలు పడుతున్నాయి, ఉన్నట్టుండి రాళ్ళు పడుతున్నాయి, ఉన్నట్టుండి ఈదురుగాలు పెడుతున్నాయి, ఉన్నట్టుండి వడగండ్ల వానలు వస్తున్నాయి, ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకుంటా ఉన్నాయి, ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. వాతావరణంలో ఘోరమైన మార్పులు ఉన్నాయి. ఏమున్నది, ఇంకా కాలుష్యం పెంచుకుంటా ఓన్రి, ఇంటికి 5 బండ్లు వాడుండ్రి, 5గురు ఉంటే 5 మోటార్ సైకిల్ వాడుండ్రి, 5గురు ఉంటే 5 కార్లు వాడుండ్రి, ఒక్కరు పోయేదానికి కూడా ఒక మోటార్ సైకిల్ వేసుకోపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి 4 మోటార్ సైకిల్ వేసుకొని పోన్రి, ఒక్కరు పోయేదందుకు కూడా కారు వేసుకొని రోడ్ల మీదకి ఎక్కుండ్రి, వాతావరణాన్ని ఖరాబ్ చేయండి, పాడు చేయండి, ఉన్న చెట్లను నరికేయండి, ఒక్క మొక్క నాటకుండ్రి, ఉన్న అడవులను ధ్వంసం చేసి ఆకాశ హార్మ్యాలు నిర్మించుండ్రి, ప్రకృతి విలయ తాండవం ఆడేటట్లు చేయండి. ప్రకృతి దెబ్బ కొడితే తట్టుకుని ఎవ్వరి తరం కాదు. ఇగో ఈ పరిస్థితి. నౌకాస్టుతో అప్రమత్తం చేసేందుకు వాతావరణ శాఖ యత్నం. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మార్చిలోనే మే నెల స్థాయిలో ఎండలు, వచ్చే నెలలో 50 డిగ్రీలు నమోదు కావచ్చని అంచనాలు. ఇక పొద్దంతా ఎండ, సాయంత్రం వాన. జగిత్యాల జిల్లా గోదూరులో 43.4 డిగ్రీలు. పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న పంట. రాష్ట్రంలో నేడు రేపు పలు చోట్ల వర్షాలు, ఎండల తీవ్రతపై అధికారుల హెచ్చరికలు అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఘోరమైన ఎండలు ఉన్నాయి, జర జాగ్రత్తలు తీసుకోండి. పోయేటప్పుడు జర మీ వరకు సాధ్యమైనంత వరకు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. మంచుకో 4-5 మొక్కలు నాటుండ్రి. 4-5 మోటార్ సైకిల్ కాకుండా ఏదన్నా ఇంకా వీలైతే బై వాక్ పోండి, లేకపోతే సైకిల్ వేసుకొని పోండి. కానీ ఇక నాకే ఉన్నది, నేనే హై రేంజ్ లో బతుకుతున్నా అని చెప్పేసి ఒక్కలు పోయేదందుకు కూడా కార్ వేసుకొని పోతే ట్రాఫిక్ సమస్యలు, పొల్యూషన్ సమస్యలు, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇట్లాంటి పొల్యూషన్లు ఎన్నో పెరిగిపోతా ఉన్నాయి. మన వాతావరణాన్ని మనమే చేతులారా నాశనం చేసుకున్నట్లయితా ఉన్నది. రాబోయే కాలంలో హైదరాబాద్ మహానగరం మరో ఢిల్లీ కాబోతుంది. మంచు కురిస్తే అసలు అక్కడ రోడ్లు కనబడాయి, ఎన్నో యాక్సిడెంట్లు, కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితులు మనం చూసినాం. హైదరాబాద్ మహానగరాన్ని మరో ఢిల్లీ నగరంగా చేయొద్దు, కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు. మేమెందుకు చేయాలని అంటారేమో, అది మన బాధ్యత, మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యం. ప్రకృతి మనకిచ్చిన ఆస్తులను కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉన్నది. వానత్తదోల్లా వానకు ప్లాస్టిక్ డబ్బాలు
ఓ కింటాలు కొట్టుకత్తాయి కావచ్చు, ఏదన్నా పోతే కింటాలే కొట్టుకత్తాయి కావచ్చుల్లా. ఈ ప్లాస్టిక్ వాడకం తక్కువ చేయండి. అట్లనే ఆ వాడి పడేసినవి జర రోడ్ల మీద కాకుండా ఆ చెత్త బండ్లు అయితే ఆ కథ కార్ఖానా ఉంటుంది, ఆ కార్యక్రమాలు ముంగటేసుకొని పోరి మీ ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉంటాయి. అంటే కూడా ఇక ప్రకృతి కూడా కన్నెర చేస్తే ఈ కథలే అవుతాయి. 43 డిగ్రీల ఎండ కొడుతుంది, పొద్దున్నామల వాన కొడుతుంది, ఏందో అర్థం కాదు వాతావరణం. కట్టుడు కూలుడేనా, నిర్మాణంలో నాణ్యత పాటించరా? సీతారామ ప్రాజెక్టులోని సూపర్ ప్రాసెస్ పిల్లర్ కూలిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. మార్చిలోనే ప్రాజెక్టు ట్రయల్ రన్, అప్పుడే కూలిన పిల్లర్. 2019లోనే దీని నిర్మాణం, పనుల్లో నాణ్యత లోపం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, ఇవి ఆంధ్రజ్యోతిలో హైలైట్ అయిన వార్తలు. ఒకసారి నమస్తే తెలంగాణ వెలుగులో చూద్దాం. వెలుగులో దాదాపు అందులో వచ్చిన ఇండ్లు ఉంటాయి కాబట్టి రానిది ఏదన్నా ఉంటే ఇక్కడ మాట్లాడుకుందాం. ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం అని చెప్పేసి ఇక కార్లు డోర్లు లాకు ఊపిరాడక 2 చిన్నారులు మృతి, ఆడుకుంటూ కారెక్కిన పిల్లలు గమనించని కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లా దామరగిద్దలో విషాదం. నిమిషం వ్యవధిలో ఏమైనా జరగవచ్చు. నిమిషము కనురెప్ప పాటు మీరు మర్చిపోయినా ఏమైనా జరగచ్చు. చిన్నపిల్లలు ఏమంటే పాపం తెలుస్తలేదా ఏంది తెలియదు కానీ పాపం ఒకళ్ళు 5 ఏళ్ళు ఒకళ్ళు 4 ఏళ్ళు గుండె తరక్కవైందొల్లా. ఆడుకుంటా కారెక్కిండట మర్చిపోతారా? గంటల తరబడి మర్చిపోతారా? ఓ 10-15 నిమిషాలన్నా చూసుకోవాలి కదా. కుటుంబ సభ్యులు గమనించలేదట, 2 చిన్నారులు బలైపోయిండ్రు. ఇది నిర్లక్ష్యం కాదా? ఎవరైనా అట్లా పిల్లలు అదైపోవాలని చూస్తారా కానీ జర తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా, నిమిషం వ్యవధి చాలు. జర నిమిషం కూడా ఇడిచిపెట్టకుండా ఉండుండ్రి, పనులు పక్కకు పెట్టుండ్రి, పనులు తర్వాత చేసుకోవచ్చు. పిల్లలను జాగ్రత్తగా పెట్టుకొని అది మన బాధ్యత, మన కర్తవ్యం. పాపం గుండె తరుక్కుపోయింది. ఇప్పుడు ఏడితే ఏమత్తది? పోయిన వాళ్ళు 2 తిరిగి వస్తారా? పిల్లలు రారు కదా. ఎవరైనా అట్లా అనుకోరు కానీ జర జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఉండాలి. ఇక బెల్జియంలో చోక్సీ అరెస్ట్. హాస్పిటల్లో ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్లడ్ క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు గుర్తింపు. స్విట్జర్లాండ్ పారిపోయేందుకు ప్లాన్, అరెస్టు చేసి జైలుకు తరలింపు. పిఎన్పిని 13,000 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. నీరవ్ మోదీ ఈయన మీద కోట్లు ఏదైతే బ్యాంకులను మోసం చేసిండ్రో, కోట్లు అజ్జేసిండ్రో వాళ్లకు సంబంధించి కేసు ఇది. వాళ్ళను పట్టుకున్నారు, మొత్తం మీద అరెస్టు చేసి జైలుకు తరలించిండ్రు. ఇప్పుడు నీరవ్ మోదీని ఎట్లా వదిలిపెట్టిండ్రు? అట్లా ఇక కోట్లు ఏదన్నా ఇప్పుడు ఏదన్నా రైతు ఏదన్నా లోన్ కట్టకపోతే తలుపులు గుంజుకపోవడం, కిటికీలు గుంజుకపోవడం, బోర్ మోటార్లు ఎత్తుకపోవడం ఇట్లాంటివి చూసినప్పుడు నీరవ్ మోదీని ఏం చేసిండ్రు? పట్టుకున్నారా? గిసంటి కోట్లు ముంచి 13,000 కోట్లు వేల కోట్లు ముంచి పారిపోయిన వాళ్ళని ఏం చేసిండ్రు? పట్టుకున్నారా అని చెప్పేసి మాట్లాడతారు కదా. ఇక వాళ్ళ పాపం పండింది. ఇప్పటికీ వాళ్ళని దొరకబట్టిరి, ఇంకొకళ్ళు దొరకాల్సిన అవసరం ఉన్నది. రైట్, ఇక కొలువుల జాతరనంట ప్రిపేర్ అయితే మరి కొలువులు ఇస్తారా? ఇవి నీటి మూటలు కాకుండా ఉండాలి, కొలువులు ఇచ్చుకుంటూనే పోవాలి. 2 లక్షల ఉద్యోగాలు కంపల్సరీ భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర సర్కార్ మీద. ప్రధాని ర్యాలీ కోసం వేలాది చెట్లను నరకలేదా? హెచ్సియులో మోదీ ప్రారంభించిన బిల్డింగ్లకు మున్సిపల్ ఫారెస్ట్ పర్మిషన్లే లేవు. మహేష్ కుమార్ గౌడ్. అయితే మరి బిల్డింగ్లను తీసేస్తారా? పర్మిషన్లు లేవని ఆ బిల్డింగులు తీసేస్తారా? ఇప్పుడు గందుకే అంటురా 4th సిటీకి పంపిస్తాం, ఫ్యూచర్ సిటీకి పంపిస్తాం అని చెప్పేసి. ఎవరికి అర్హత లేస్తారు? మీరు ప్రకృతి గురించి మాట్లాడకుండ్రి. దామగుండం అడవులను అచ్చి రాగానే 1 రోజుల లోపట్ల దామగుండం అడవులను మీరు నావీ రాడార్ కప్పచెప్పినప్పుడే కాంగ్రెస్ సర్కార్ మీద ప్రకృతి ప్రేమికులకు, పర్యావరణ ప్రేమికులకు నమ్మకం వేయింది. వీళ్ళేమో చేస్తారు, ఆగం చేస్తారు అని చెప్పేసి. రైట్, అవి ప్రభుత్వ భూములే అని పదే చెప్తాను. వీళ్ళు పదే చెప్తానంటే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు. ప్రభుత్వ భూములే కాబట్టి గుంజుకోర్రి, అమ్ముకోర్రి అని సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు ఈ కథ. రైట్, ఇవి వెలుగులో హైలైట్ అయిన వార్తలు. అందులో ఇంట్లో సేమ్ ఉంటాయి కాబట్టి అది జర క్లుప్తంగా చదువుకొని ఇది మీద చదువుకోవాలి, ఎందుకంటే సేమ్ ఉంటాయి. ఇక కంచెగచ్చిబౌలి భూములు మరవక ముందే కంచె మామిడిపల్లి భూముల వివరాలు బయటకు వచ్చినాయి. ఇంకొక ముచ్చట బయటకు వచ్చింది, అదేందో చూడురు. ఇక కంచె రైతు వెత కంచికి చేరని కథ. 20 ఏళ్లుగా వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. 20 ఏళ్ల కింద భూములు సేకరించి సరైన పరిహారం ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు. అంతకంటే ఎక్కువ రెట్టింపు మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ పరిహారం ఇస్తామని అంటే ఇది వరకు కనీసం వాళ్ళను పట్టించుకున్న పాపాన పోలేరట ఎవరు. గుట్టలను ముట్టుకోము, గుట్టలను మీకు పశువులకు మేతగానే వదిలేస్తాము,
అక్కడ ఏరియా మొత్తం గొర్రెలు బర్రెలు ఉంటాయి, యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ అడవులను ముట్టుకోము, ఆ గుట్టలను తవ్వేయమంటే ఆ గుట్టలను కూడా తీసుకొని గుట్టలను కూడా పెకిలించి వేసి ఇప్పుడు రైతులను అటువైపు పంపించని పరిస్థితి, రైతులను ఆదుకోని పరిస్థితి. 20 ఏళ్లుగా వీళ్ళు నిరవధిక పోరాటం కొనసాగుతానే ఉన్నది. కంచె మామిడిపల్లికి సంబంధించి, శంషాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఇక్కడ వార్త మనకు కనబడతా ఉన్నది. కొంచెం క్లియర్గా చదువుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మొత్తం మీద 440 ఎకరాలు తీసుకొని పైసా పరిహారం ఇవ్వని ప్రభుత్వం. 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 126 మంది రైతులు ఎయిర్పోర్టు కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ. అక్కడ బిల్లీరావుకే కట్టబెట్టిన బాబు రద్దు చేసిన వైఎస్. ఏందో మరి బిల్లీరావు కథ ఏందో, మరి బిల్లీరావు మీద ఇంత పాయిరం ఏందో చంద్రబాబు నాయుడుకు తెలియదు. కానీ హెచ్సియు భూములు కూడా బిల్లీరావుకే అప్పచెప్పిన. అప్పుడు వైఎస్ రద్దు చేసారు, కోర్టుల కేసు నడిచింది. ఇక్కడ ఈ భూములు కూడా 440 ఎకరాలు 44 ఎకరాలు కూడా బిల్లీరావుకే అప్పచెప్పిండ్రు, వైఎస్ రద్దు చేసిండ్రు. ఎయిర్పోర్ట్ కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ. ఎయిర్పోర్ట్ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అని చెప్పేసి ఇతర కంపెనీలకు దారాదత్తం చేసిరట. అక్కడ బిల్లీరావుకే గట్టబెట్టిండ్రు. ఐఎంజీ భారత కేసు ఓడిపోవడంతో రేవంత్ సర్కార్ ఫెన్సింగ్, తన భూములు తిరిగి ఇవ్వాలంటూ రైతుల పోరాటము. ఐఎంజీ భారత కేసు ఓడిపోయింది. రేవంత్ సర్కారు మొత్తం మీద అక్కడ కూడా బిల్లీరావుకు సంబంధించిన సంస్థ ఓడిపోయింది. అక్కడ కూడా వీళ్ళు ఈ 440 ఎకరాల భూమిని కూడా అమ్మేందుకు సిద్ధమవుతుర్రనే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. వాళ్ళ 20 ఏళ్ల పోరాటం మీరు దృష్టిలో పెట్టుకోనైనా వాళ్ళని ఆగం చేసిరు కాబట్టి ఇంతవరకు పరిహారం ఇయ్యలేదు కాబట్టి ఆ 444 ఎకరాలు వాళ్ళకు తిరిగి వాపస్ ఇయ్యండ్రి. అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించలేదు కాబట్టి వాపస్ ఇయ్యండ్రి. మొత్తం మీద ఫెన్సింగ్ వేసిందట రేవంత్ సర్కార్. ఇక వాటిని కూడా అమ్మేందుకు సిద్ధమవుతుందనే ముచ్చట్లు తెర మీదకి వస్తా ఉన్నాయి. శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటుతో మొదలైన భూసేకరణ. ఎయిర్పోర్ట్ పక్కన 450 ఎకరాలు బిల్లీరావు కట్టబెట్టిన బాబు పరిహారం ఎకరానికి 65,000 బిల్లీరావుకి ఇచ్చింది 25,000కే. బిల్లి డీల్ రద్దు చేసి ఇందుటెక్ బ్రాహ్మణ టెక్లకు ఇచ్చిన వైఎస్ 126 మంది రైతులకు నేటికి పైసా పరిహారమైన దక్కని వైనం. నిరుడు ఐఎంజీ భారతపై కేసు గెలిచిన సర్కారు. భూమి స్వాధీనము, తమ భూములు తమకు ఇవ్వాలన్నట్టు కోరుతున్న మామిడిపల్లి రైతులు లీగల్ చిక్కులు వీడనందున న్యాయం చేయాలని వేడుకోలు. ఇక చూడుండ్రి ఈ కథ. కంచె గచ్చిబౌలి కథ కంచికి చేరక ముందే మరో కంచె భూముల కథ తెర మీదకి వచ్చింది. కంచె గచ్చిబౌలి భూములు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఏం లేదు, ఆంబుక్క పెట్టాలి, మాకు భూములు కావాలి, జాగలు నమ్మాలి, భూములు నమ్మాలి, వాటిని ఈ పథకాలు ఉపయోగించినమని చెప్పాలి, ఆ పథకాలకు ఉపయోగించినమని చెప్పాలి, ఏ పథకానికి వాడదు, మిగిలిన కాడికి జేబులలో వేసుకోవాలో దోసుకోవాలని చూస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సియు భూములకు సంబంధించి 10,000 కోట్లు తనఖా పెట్టి 10,000 కోట్లు తెచ్చినట. ఆ 10,000 కోట్లు యాడున్నాయి, లెక్కాపత్రం ఇంతవరకు లేదు. దానికి ఖర్చు పెట్టినాం, దీనికి ఖర్చు పెట్టినాం అని చెప్తా ఉన్నారట, కానీ సరైన క్లారిటీ లేదు. రైట్, మొత్తం మీద దాదాపు 5 దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భూముల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అగ్గుకే బిల్లీరావు కేటాయించిన భూములు కూడా ఉన్నాయి. హైకోర్టు గత ఏడాది ఈ భూములపై స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసింది. ఈ నేపథ్యంలో రేపో మాపో ఈ భూములను సర్కార్ అమ్మేందుకు సిద్ధమవుతోంది అని చెప్పేసి ఇక్కడ వార్త. నిజాం కాలంలో ఉన్నప్పటి నుంచి భూములు అవి. మొత్తం మీద అక్కడ కొన్ని ఎకరాలను ఏమంటారు మేపుకోవడానికి, ఆవులను, గోదలను, గొర్రెలను మేపుకోవడానికి కొంత భూములు ఇచ్చిండ్రన్నమాట. ఆ భూములను సర్కారు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు బిల్లీరావు గట్టబెట్టిండు. తర్వాత వైఎస్ రద్దు చేసిండు. తర్వాత మొన్న నిరుడు కేసు గెలిచిండ్రు. ఆ కేసు గెలిచిన తర్వాత ఐఎంజీ సంస్థ ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఫెన్సింగ్ వేసింది. మంచిగా సంకలు గుద్దుకోవచ్చు. 444 ఎకరాలట మొత్తం మీద. అవి 400, ఇవి 444 ఎకరాలు. మా భూములు మాకే కావాలి. మామిడిపల్లిలో ఉన్న సర్వే నెంబర్ 99/1లో ఉన్న 444.10 ఎకరాల భూమిని మామిడిపల్లి రైతులకు ఇవ్వాలి. తాత ముత్తాతల నుంచి ఆ భూములను సాగు చేసుకొని జీవించిన 186 మంది రైతులు హక్కుదారులుగా ఉన్నారు. ఏ రైతుకు ఎంత భూమి ఉన్నదో రెవెన్యూ అధికారులు గుర్తించిండ్రు. ఎయిర్పోర్ట్ కోసమని భూమి తీసుకొని ప్రభుత్వం తన దగ్గర ఎందుకు పెట్టుకోవాలి? కేసు చిక్కుముడి వీడింది కాబట్టి పైసా పరిహారం ఇవ్వనందుకు ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలి. అవు మరి వాజేపు ముచ్చట్నే. పరిహారం అందుతనేమో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉండే, కానీ ఇక్కడ పరిహారం అందలేదు కాబట్టి ఆ భూములను మళ్ళీ రైతులకే ఇవ్వాలి. మీరు ఫెన్సింగ్ వేసుకొని మీరు అమ్ముకుంటాము లేదు చేస్తామంటే కుదరదు. ఈ రైతులు కూడా మరో లగచల్ల రైతుల లెక్క తిరుగుబాటు చేసేదాకా చూడొద్దు. ఇన్నొద్దులంటే మాట్లాడనీకి లేదు. ఐఎంజీ సంస్థ ఓడిపోయింది. ఆ కేసు గెలిచిండ్రు కాబట్టి మొత్తం మీద ఆ భూములు ప్రభుత్వం నుంచి పైసా అందలేదు వాళ్ళకి పరిహారం కింద. కాబట్టి ఆ రైతులకే ఈ 186 మంది రైతులకు ఆ 400 ఎకరాలను ప్రభుత్వం తిరిగి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 2014 రెవెన్యూ రికార్డుల ప్రకారం 99/123 సర్వే నెంబర్లోని 2131 ఎకరాల పంపిణీ ఇలా
శంషాబాద్ విమానాశ్రయం 1025.06, టీజీఐఐసి 393.12, హిందూటెక్ బ్రాహ్మణి ఇన్ఫోటెక్ 488. ఇందులో 250 ఎకరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసుకోగా మిగిలిన 238 ఎకరాలు టీజీఐఐసి చేతిలో ఉన్నాయి. మౌలిక వసతులు 125, వక్ఫ్ ప్లస్ దిల్ కంపెనీ 100 అని చెప్పేసి 100 ఎకరాలు అని చెప్పేసి 2003లో అప్పటి సీఎం చంద్రబాబు టీజీఐఐసిసి నుంచి 450 ఎకరాలను ఐఎంజీకి భారత్కు విక్రయించారు. కానీ రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ జరగలేదు. వైఎస్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక చెప్పుండ్రి మొన్న రాసుకొచ్చ కదా కొత్త పలుకులల్లా చంద్రబాబు నాయుడుకు ఒరిగేదేమీ లేదు. ఆ ముచ్చటతోని హెచ్సిఈ భూముల వివాదం చంద్రబాబు నాయుడుకు అప్పచెప్తుండ్రు, ఆ అట్టగడుతాండ్రు, ఏమన్నంటే చంద్రబాబు నాయుడు ముచ్చట తీర్తాండ్రు అని చెప్పేసి మాట్లాడిరు కదా. ఇక చేసిన విధ్వంసం ఎవరిని సారు భూములు గుంజుకొని రూపాయి నష్టపరిహారం ఇయ్యకపోగా దాన్ని కేసుల పాలయ్యేటట్టు చేసి రైతులను ఏళ్ళకేళ్ళు ఎదురు చూసేటట్టు చేసి రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా ఇలా రైతులను ఆగం చేసింది. మళ్ళా ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇలా అదే పోకడతోని ముంగడికి పోతా ఉన్నది. సరే ఈ పరిస్థితి చూడుండ్రి, పోదాం ఇక్కడికి పోయి వాళ్ళ కథ ఏంది, పాపం వాళ్ళ బాధలేంది, వాళ్ళ వ్యతలేంది అరుచుకునే ప్రయత్నం చేద్దాం. ఎంఆర్ మీడియా కంపల్సరీ అక్కడికి పోతుంది. అంబరమంతా అంబేద్కర్, బీఆర్ఎస్ ఒత్తిడికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు హైదరాబాద్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు సందర్శకులని అనుమతించింది. రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా దళిత సంఘాల కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మరి రేవంత్ రెడ్డి ఒకపై దళితుడైన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పోయి అయినా నివాళులు అర్పియాలి కదా, కనీసం పూలమాల వేసి సత్కరించుకోవాలి కదా ఆ మహనీయుణ్ణి. అక్కడనే కూతవేడు దూరంలో ఉన్న అక్కడికి పోయి పూలమాల వేసిండ్రు, కానీ అక్కడికి పోయి కనీసము పూలమాల వేయలే, దండం పెట్టలే. సరే ఎక్కడో దగ్గర పూలమాల వేసిండ్రు, కానీ ఇక్కడ వివక్ష ఏందంటే, ఇక్కడ చిన్న చూపు ఏందంటే కేసీఆర్ హయాంలో కట్టబడ్డది ఈ 125 అడుగుల అతిపెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము. ఆయన కట్టిన దానికి నేను దండెందుకు వేయాలని చెప్పేసి పోయి వేయలేదేమో, కానీ ఇక దండేసిండ్రు, కానీ దళిత బంధు ఎక్కడ, దండేసి దండం పెట్టిండ్రు, కానీ దళిత బంధుని ఏం చేసిండ్రని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. దళితులందరూ యజమానులు లెక్క ఎదగాలని చెప్పేసి అర్హులైన దళితులందరికీ 10 లక్షల రూపాయల దళిత బంధు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా 10 లక్షలే ఇస్తాండు కేసీఆర్, మేము అధికారంలోకి వస్తే 12 లక్షల దళిత బంధు ఇస్తామని చెప్పేసి ఇలా దళిత బంధు ముచ్చట్నే మేము మేనిఫెస్టోలో పెట్టుకోలేదని చెప్పేసి అసెంబ్లీ వేదికగా నాలిక మడత పెడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అంబేద్కర్ అందరివాడు, బాబాసాహెబ్ను కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరం. ఆధునిక భారతదేశానికి ఆద్యుడు అంబేద్కర్, ఆ మహనీయుడి మార్గంలోనే కేసీఆర్ పోరు. భీమరావు స్ఫూర్తితోనే ఎన్నో సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పాలనలో దగాబడిన సబ్బండ వర్ణాలు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రేవంత్ పాలన. ఏడాదిన్నరైన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలేది. బీసీ డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, రైతు డిక్లరేషన్లన్నింటినీ తుంగలో దొక్కిన ఘనత కాంగ్రెస్ సర్కార్ది. ఎవరు పెట్టమన్నారు సార్వార్లు మిమ్మల్ని? ప్రజలు అడిగినారు. ఈడ సభ పెట్టు, కామారెడ్డిలో సభ పెట్టు, చేవేళ్లలో సభ పెట్టు, వరంగల్లో సభ పెట్టు, అక్కడొక డిక్లరేషన్, ఇక్కడొక డిక్లరేషన్, ఇక్కడొక డిక్లరేషన్ అని అడిగినారు. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి రేంజ్లో, ప్రధానమంత్రి పరిలో ఉన్న, ప్రధానమంత్రి రేసులో ఉన్న రాహుల్ గాంధీని తోలుకొచ్చి అబద్ధాలు చెప్పించిండ్రు. ఇలా తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీని కూడా నమ్మే సిచ్యువేషన్ లేదు, రాహుల్ గాంధీని కూడా నమ్మే పరిస్థితి లేదు. అక్కడ వస్తే తరిమి కొడతామన్నంత కోపం మీద ఉన్నారు తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీని సైతం. కాంగ్రెస్ పాలనలో దగాపడిన సబ్బండ వర్ణాలు తుఫాను వేగంతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్ఘాటన తెలంగాణ భవన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్రంలో తుఫాను వేగంతోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినరు. మొత్తం మీద కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రజలకు ఈ 16 నెలల పొద్దుల్లో చేసిన మోసాలన్నింటినీ పూసగుచ్చినట్టు వర్ణించుకుంటూ వచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతోని దూరదృష్టితోని రాసిన ఆర్టికల్ 3 ప్రకారము ఇలా మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. రాష్ట్రాలు, ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడాలంటే అసెంబ్లీలో బిల్లు పాస్ కాకపోయినా పర్లేదు, పార్లమెంటులో బిల్లు పాస్ అయితే సరిపోతుంది. ఎందుకంటే విద్రోహక శక్తులన్నీ ఇక్కడనే ఉన్నాయి, అసెంబ్లీలోనే అడ్డుకున్నారు. కాబట్టి మొత్తం మీద పార్లమెంటుకు పోయి ఒక్క ఎంపీ ఉన్నా ఆ ఎంపీ దగ్గరికి పోయి బతిలాడి మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం మీరు
కృషి చేయండి, ప్రత్యేక ఏర్పాటు కోసం మీరు మద్దతు తెలుపుండ్రని చెప్పేసి నేషనల్ లెవెల్లో ఉన్న ఒక పార్టీని వదిలిపెట్టకుండా ఒక్క ఎంపీ ఉన్నా కూడా అక్కడ దగ్గరికి పోయి మద్దతు ఇయ్యండి చెప్పేసి బతిలాడిండ్రు కేసీఆర్. ఇవాళ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినాక మన రాష్ట్రం మనకు వచ్చింది. మన రాష్ట్రం, మన ప్రత్యేక రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆర్టికల్ 3 ప్రకారమే, ఆ మహనీయుడు రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే చిన్న అసెంబ్లీలో బిల్లులు పాస్ కాకపోయినా పర్లేదు, కానీ పార్లమెంట్ లో పాస్ అయితే రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ మహనీయుడు రాసిన ఆర్టికల్ ప్రకారం ఇలా మన తెలంగాణ రాష్ట్రం మనకి ఏర్పడ్డది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన అంబేద్కర్ రాష్ట్రాలు ఏర్పాటయ్యే సందర్భంలో విడిపోతున్న రాష్ట్రాల గొంతు నొక్కవద్దని చెప్పిండ్రు. విడిపోయేందుకు పూర్వం రాష్ట్రపు అనుమతి అవసరం లేదని చెప్పి ఆనాటి రాజ్యాంగ కమిటీ బాధ్యులు వద్దని వారించిన ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో చేర్చిండ్రు. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అందు నిమిత్తమే ట్యాంకు బండు దగ్గర దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తొంగి చూసేటట్లు డాక్టర్ బాబాసాహెబ్ 125 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిండ్రు. కొత్తగా కట్టిన సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టిండ్రు. రైట్. ఇక మొత్తం మీద నిన్న నివాళులర్పించిండ్రు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఘన నివాళులర్పించిండ్రు. అంబేద్కర్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించిండ్రు. రైట్. ఇది గ్రూప్ 1లో భారీ స్కామ్. మెయిన్ పరీక్షలు రాసింది 21,093 మంది కాగా 21,103 మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు? మరి ఈ కథ గమ్మతున్నది కదా, చెప్పిన కదా, వివరాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. గ్రూప్ 1లో పెద్ద స్కామ్ జరిగింది, ఇది దేశంలోనే పెద్ద స్కాము కాబోతున్నది అని చెప్పేసి ఇప్పటికే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మీద అది చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటం అల్లాటప్ప పోరాటం కాదు. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా ఏం పోరాటం చేస్తలేరు. వాళ్ళ దగ్గర అన్ని సాక్ష్యాలు పెట్టుకున్నారు. ఆ సాక్ష్యాలు పెట్టుకునే పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక వార్త చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి కొన్ని అంశాలు మాట్లాడిండ్రు నిన్న. గ్రూప్ 1లో మాజీ ఎమ్మెల్సీ అయిన కాంగ్రెస్ కు సంబంధించి ఒక వ్యక్తి, ఓ ఎమ్మెల్సీ మొత్తం మీద వాళ్ళ కోడలకు గ్రూప్ 1లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్లు అది చేసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. నిన్న మొత్తం మీద ఈ పరిస్థితి. 10,000 మంది రాసిన చోట 69 మందికే ర్యాంకుల, 654 మందికే ఒకే తరహా మార్కులు ఎలా వచ్చినాయి? 450 మార్కులు సంపాదించుకున్నా కూడా తెలంగాణ బిడ్డలకి ఎలా అన్యాయమే జరిగింది. ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. టాప్ ర్యాంకులు ఆంధ్ర వాళ్ళకి పోయినాయి. మొత్తం మీద స్థానికత అది ఇదని తీసుకొస్తాయి. ఇలా స్థానికతను మంటలో కలిపి కనీసము ఆ గ్రూప్ 1 ఏదైతే అప్లై చేసుకునేటప్పుడు మీరు స్థానికేతరులా అనే ఆప్షన్ తీసేసిరు. ఆ కాలమే తీసేసిండ్రు వాళ్ళు. మొదటి బీజం ఎక్కడ పడ్డదంటే ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేసి వీళ్ళు కొత్త నోటిఫికేషన్ వేసిండ్రు కదా. ఆ కొత్త నోటిఫికేషన్ వేసిన కాన్నే బీజం పడ్డది. మొత్తం మీద ఆ కొత్త నోటిఫికేషన్ వేసిన కాన్నే ఆ స్కామ్ మొదలైంది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాట మనం విందాం. వాళ్ళ కోడలకు ఫస్ట్ ర్యాంక్ ఇప్పించుకోవడానికి మరి ఎంతగానో తనలాడినరో ఏం కథనో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడ అనేది మీకు ఇప్పుడు చెప్తా. దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నంబర్ 19లో కాంగ్రెస్ పార్టీ, ఈ సెంటర్ నెంబర్ 18, 19 ఏవైతే ఉన్నాయో ఆ రెండు సెంటర్లలోనే సేమ్ మార్కులు వచ్చినాయి. ఒకరు నిడిచిపెట్టి ఒకరికి ఒక హాల్ టికెట్ నెంబర్ 371 హాల్ టికెట్ నెంబర్ నాదైతే 372 నిడిచిపెట్టి 373కు ఒక కోడింగ్ ఇచ్చుకొని సేమ్ మార్కులు ఇచ్చిండ్రు. 654 మందికి ఒకే తరహా మార్కులు వచ్చినాయి. ఈ 654 మంది కొట్టుకొని పోతారు. 563 పోస్టులలో ఆ 654 మంది కొట్టుకొని పోతారు. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఏళ్ళకేళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి 18, 19 సెంటర్లలోనే ఇన్ని మార్కులు ఎట్లా వస్తాయి చెప్పుండ్రి. ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడ అనేది మీకు ఇప్పుడు చెప్తా. దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నంబర్ 19లో కాంగ్రెస్ పార్టీ. ఇది నా ప్యూర్ నా అభిప్రాయం, నాకున్న పెద్ద అనుమానం. ఇది నా అనుమానమే కాదు, ఈ రాష్ట్ర 21,093 మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఈడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు, ఆమెకి ర్యాంకు 206 వచ్చింది. ఆమె సెంటర్ ఎంత? ఆమె సెంటర్ నంబర్
19 అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ లో సెంటర్ నంబర్ 19 లో ఆమెకు ఉంటుంది. ఈమెది 206 ర్యాంక్ ఈమెకు వచ్చింది. ఎస్టీలలో చూస్తా ఉంటే ఈమెకి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్న 21,093 మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న 10 మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో 21,103 మందికి దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలికి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం. ఇది కూడా మళ్ళా సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది? సెంటర్ నంబర్ 19 లో. సెంటర్ 18, 19 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చుకున్నారు, కోడింగ్ ప్రకారం మార్కులు ఇచ్చిండ్రు అనేది గ్రూప్ 1 అభ్యర్థుల ఆరోపణ కాదు, ఆధారాలు కూడా ఉన్నాయి. మొన్న చూపెట్టిన జేఏసీ జనార్దన్ వచ్చిండ్రు, నిరుద్యోగ జేఏసీ జనార్దన్ అని వచ్చిండ్రు, పూర్తి వివరాలు అన్ని చూపెట్టినా. మన దాంట్లో ఎంఆర్ మీడియా తెలంగాణలో గ్రూప్ 1 లో పెద్ద మోసం అని చెప్పేసి ఇంటర్వ్యూ ఉంటుంది, అందులో పోయి చూడుర్రి, మీకు పక్కా డీటెయిల్స్ వస్తాయి. పక్కా ఆధారాలతో సహా బయట పెట్టిండ్రు గ్రూప్ 1 లో పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి. కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ముంచిండ్రు. ఏదైతే 60 పోస్టులు పెంచిర్రు, దాదాపు 504 పోస్టులు పోయిన ప్రభుత్వం ఇచ్చింది. ఆ పోయిన ప్రభుత్వానికి 60 పోస్టులు ఖాళీ 60 పోస్టులు కలిపి అందులో మహిళల శాతానికి తగ్గించి మహిళలకు ఉండాల్సిన రిజర్వేషన్ తగ్గించి మరి అజేసిరు కొత్త నోటిఫికేషన్ ఇచ్చిర్రు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన కాన్నే వాళ్ళకు బీజం పడ్డది, వాళ్ళకు నాంది పడ్డది అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. రైట్, గ్రూప్ 1 లో పెద్ద స్కామ్ జరిగింది. అడవులపైకి కాంగ్రెస్ బుల్డోజర్లు, చెట్లు నరికి వన్యప్రాణులకు హాని అని చెప్పేసి ప్రధానమంత్రి హామీల అమలులో తెలంగాణ కాంగ్రెస్ వైఫల్యం అయిందని ధ్వజం అని చెప్పేసి ఇక్కడ వార్త. మోడీ ఇంతకుముందు చదివినాం. ఆ భూములు మావే, కంచె భూముల్లో 50 హెక్టార్లు సర్కార్వే, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించలే, 20 ఏండ్ల కోర్టు కేసుతో చెట్లు పెరిగినాయి, మొత్తం మీద సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ అని చెప్పేసి. పెరిగినాయి కదా, ఇడిచిపెట్టురు అయిపోయాయి. చెట్లు పెరిగినాయి కదా, ఇడిచిపెడితే అయిపోతుంది కదా కథ. అడిగాని మీరే ఒప్పుకుంటారు. 20 ఏళ్ళ చెట్లు అంటే మాటలా? 20 ఏళ్ళ చెట్లు పెరిగినాయి కాబట్టి ఇడిచిపెట్టుర్రు. ఇక 20 ఏళ్ళ చెట్లు పెరిగినాయి కాబట్టి ఇడిచిపెట్టుండ్రి. సుప్రీంకోర్టు వచ్చింది కదా, కమిటీ వచ్చింది కదా, కమిటీ నిర్ధారణ చేస్తుంది, తీయండ్రి. మీరు ఎందుకు ఆవేశపడతారు? ఇక నిరుద్యోగం ధరలపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు, తమ సమస్యలు పరిష్కరించకపోవడంపై రైతన్న గుర్రు. 2024లో బీజేపీకి సీట్లు తగ్గడానికి ప్రధాన కారణాలు ఇవే. వచ్చేసారి కూడా పరిస్థితి ఇలాగే ఉంటే అధికారం కష్టమే. ఇప్పటికే వాళ్ళతోని వీళ్ళతోని పొత్తు పెట్టుకొని కనీసం సగం సీట్లు కూడా 546 సీట్లకు కనీసము సగం సీట్లు కూడా 273 కూడా సీట్లు కూడా సంపాదించుకోలేకపోయింది బీజేపీ పార్టీ. ఇప్పుడే పొత్తు పెట్టుకొని మొన్న 2024లో పొత్తు పెట్టుకొని అధికారం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లనే ఉంటే నిరుద్యోగం ఇట్లనే అడ్జేసుకుంటూ పోతే, ధరలు ఇట్లనే అడ్జేసుకుంటూ పోతే, సాధారణ ధరల స్థాయి నిరంతరం పెంచుకుంటూ పోతే, సామాన్యుల నడ్డి విరగ్గొడితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మోదీ ఇలా కనీసం ఉన్న ఉద్యోగాలు తొలగిస్తారు కానీ ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు. నిరుద్యోగిత శాతం అంతకంతకు పెరుగుంటా పోతానే ఉన్నది. తమ సమస్యలను పరిష్కరించడం పోయి రైతన్న గుర్రు మీద ఉన్నాడు. మొత్తం మీద ఇట్లనే ఉంటే మాత్రం 2029లో మొన్ననన్న 200 పైచిలకు సీట్లు వచ్చినాయి, స్థానాలు వచ్చినాయి. వారణాసిలో దాదాపు 5 లక్షల నుంచి 1,00,000 మెజారిటీకి పడిపోయిండు మోడీ. మరి అది చూసుకోనన్నా ఇప్పుడు దేశ ప్రజలకు మంచి చేసే విధంగా ముందడుగు పోతే మంచుకుంటది. ఇక రైట్, దేశంలో అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో అంతకంతకు పడిపోతుంది అన్నట్టు ఇటీవల కుండబద్దలు కొట్టిన చాట్బాట్ గ్రోక్ దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని తాజాగా తేల్చి చెప్పింది. మోదీ హయాంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం, మండిపోతున్న ధరలపై సామాన్యుల్లో తీవ్రమైన ఆవేశాలు వ్యక్తమవుతున్నాయన్న చాట్బాట్ ఈ సమస్యలను పరిష్కరించుకుంటే వచ్చే 2029లో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేనని కుండబద్దలు కొట్టింది. మొన్నటి నుంచి చాట్బాట్ గ్రోక్ మొత్తం మీద కుండబద్దలు కొడతా ఉన్నది. 50 సూచీలలో దేశము అట్టడుగున పడిపోయింది. ఆకలి కేకల్లో దేశము దాదాపు సూడాన్ లాంటి పేద దేశాల కంటే కిందికి దిగజారిపోయింది. పేదలను అన్యాయం చేస్తా ఉన్నది. పేదలుగానే మిగిలిపోతా ఉన్నారు. పెద్దోళ్ళ చేతులకు సంపద అంతా పోతుందని చెప్పేసి గ్రోక్ చాట్బాట్ 2014 తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య పెచ్చరిల్లిపోయింది. ఏడాదికి ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల హామీ అటకెక్కింది. ధరలు మండిపోతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపించడంలో మోదీ ఫెయిల్ అయినరు, విఫలమైనరు. ఇది ఇట్లనే కంటిన్యూ చేస్తే ఇప్పటికైనా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే 2029లో మోడీ అధికారంలోకి వచ్చుడు కష్టం, బీజేపీ అధికారంలోకి వచ్చుడు కష్టము. రైట్, ఏ వ్యవస్థలోనైనా
10% చెడ్డవాళ్ళు, వివాదాలు ఉండొద్దనే భూభారతి తెచ్చినాం. పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లో అమలు. జూన్ 2 నుంచి రాష్ట్రమంతటా అందుబాటులోకి. ఆధార్ మాదిరిగా ప్రతి భూమికి భూదార్ అసైన్మెంట్ కమిటీలను పునరుద్ధరిస్తాం. భూభారతి పోర్టల్ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక నోటిఫికేషన్లు సరే, ఖాళీలు ఎక్కడా? ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలు 6,000. టీజీపీఎస్సీ అడిగిన ఖాళీల వివరాలు ఇవ్వని ప్రభుత్వం. త్వరలో నోటిఫికేషన్లు అని చెప్తున్న మంత్రి ఉత్తమ్. మరోసారి ఊరించడానికే ప్రకటన. నిరుద్యోగులు ఖాళీలు ఎక్కడున్నాయి? ఎట్లా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు? మొన్న జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఆ జాబ్ క్యాలెండర్ లో కనీసం మనకంటే బీద రాష్ట్రమైన బీహార్ కూడా ఇక గీ శాఖల గిన్ని ఖాళీలు ఉన్నాయి, గీ శాఖల గిన్ని ఖాళీలు ఉన్నాయి, గివికి ఇప్పుడు భర్తీ చేస్తాం, గీ నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తామని ఆ రాష్ట్రం కూడా క్లియర్ కట్టుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే మీరు తూతూ మంత్రంగా మమా అనిపించారు జాబ్ క్యాలెండరు. ఇలా జాబ్ క్యాలెండర్ ను పట్టించుకున్న పాపాన ఓలే. ఖాళీలు ఎక్కడున్నాయి? 9,000 కనీసం 6,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి. వచ్చినాక సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. టీజీపీఎస్సీ లేఖ రాస్తే కాలు అడ్డు పెడతా ఉన్నదట, మోకాలు అడ్డు పెడతా ఉన్నదట. అన్నా అత్తెట్ల ఖాళీలు చెప్తాం? ఇప్పుడు అవి మీరు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేస్తే మళ్ళా సర్కారు మీద భారం పెరిగిపోదు, జీతాలు ఇప్పుడే ఉన్నోళ్ళకే ఇయ్యలేకపోతున్నామని చెప్పేసి. గా హోంగార్డులు పాపము నెల అయిపోయి 15 దినాలు అయ్యానట. ఇంతవరకు 16,000 మంది ఉన్నారు హోంగార్డులు. 1వ తారీఖే జీతాలు ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే 1వ తారీఖే జీతాలు ఇస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం 5 తారీఖు వేసింది, 10 తారీఖు వేసింది. మేము అధికారంలోకి వస్తే 1వ తారీఖే జీతాలు ఇస్తామని డబ్బాలు కొట్టిన వాళ్ళు ఇలా హోంగార్డులకు కనీసం జీతాలు ఇయ్యలేని పరిస్థితి, జీతాలు ఇయ్యలేని దుస్థితి. వాళ్ళు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. తినడానికి తిండికి కూడా ఏడవాల్సిన పరిస్థితి. మళ్ళీ వాళ్ళకి పని తక్కువ ఉన్నదా వల్ల ఏమనంటే రాస్తారోకాలు, ర్యాలీలు, ధర్నాలు. తెల్లారు లేస్తే కనీసం టిఫిన్ తినేంత టైం కూడా ఇస్తలేరట. ఈడ ప్రొటెస్ట్ చేస్తారు, ఆడ ప్రొటెస్ట్ చేస్తారు, ఆడ కావాలి గాయిర్రి, ఈడ కావాలి గాయిర్రి. కనీసం వాళ్ళకు జీతాలు ఇచ్చిన పాపాన ఓలే. ఇలా 15 తారీఖు దాటినా, నెల దాటి 15 రోజులైనా పోయిన నెల జీతాలు ఇంతవరకు వేయలేని పరిస్థితి. రైట్. ఇక మరి ఈడ ఖాళీలు ఏడున్నాయో చెప్పాలి. అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం, గెజెట్ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. విద్యా ఉద్యోగ రంగాలకు మాత్రమే పరిమితం. ఎస్సీ అభ్యర్థులు లేకుంటే పోస్టులు క్యారీ ఫార్వర్డ్. గ్రూపుల వారీగా రోస్టర్ పాయింట్ల కేటాయింపు. ఏమో మరి ఏదో ఒకటి కిట్టుకుంటది కదా. ఇక జానారెడ్డి శాఖ విస్తరణకు బ్రేక్. కాంగ్రెస్ లో కాకరేపిన జానా లేక ఫలించని అధిష్టానం 4+2 ఫార్ములా. ముసలం పుడుతుందని సంకేతాలు. మళ్ళీ అటికెక్కిన కేబినెట్ విస్తరణ. గలం విప్పుతున్న ఆశావహ నేతలు. అందరు ఇప్పుతారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుతాండు, గడ్డం వివేక వెంకటస్వామి ఇప్పుతాండు, ప్రేమ్ సాగర్ రావు ఇప్పుతాండు, ఇంకా కొంతమంది నాయకులు ఇప్పుతాండ్రు. మమ్మల్ని అడిగేటోరే లేడంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళే విమర్శలు చేసుకుంటా ఉన్నారు, హెలికాప్టర్ల మీద ఎద్దేవా చేసుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మనము. ఇంతకు ముందే చెప్పిన కదా, మళ్ళీ అటికెక్కింది. జానారెడ్డి కిటుకు పెట్టి కూకున్నాడు. విస్తరణకు బ్రేక్ పడ్డది. ఇక మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదు. కారుణ్య మరణానికి అనుమతించండి, బిల్లులు చెల్లించకపోతే షావే శరణ్యం. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల హెచ్చరిక. 738 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండు. అయిపోయింది. ఇంకేంది? ఏడవైనా గిదే ఉంటుంది. కాంగ్రెస్ ఏలుబడి ప్రాంతాలలో గిదే ఉంటుంది. మొత్తం మీద ఈ పరిస్థితి. రైట్. ఇవాళ ఈరోజు ప్రధాన దినపత్రికలలో హైలైట్ అయిన వార్తలు. రేపటి అంశాలతోని మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళందరూ జర లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ అప్డేట్స్ కోసము ఎన్నో అంశాలు మీ ముందరికి తీసుకొస్తుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. జర సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా కలుసుకుందాం.